వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ ఎయిర్బండి బ్లాగ్స్. ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలనే విధానం ఈరోజు నేర్చుకుందాం. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది డ్రెస్సింగ్ చేసిన తర్వాత కేజీ చేప ముక్కలండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఈ విధంగా ఈ కొలతలు కరెక్ట్గా ఆ కేజీ చేపకి సరిపోతాయండి. మీరు ఇంకా చూసుకోక్కర్లేదు, నేను చెప్పిన కొలత వేసుకుంటే. దీనికి కావాల్సినవి కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కలు, సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, 2 నిమ్మ చెక్కలు, కొద్దిగా చింతపండు ఈ సైజు అండి, కొంచెం పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, 4 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిరపకాయలండి, కొద్దిగా మెంతులు, కొత్తిమీర. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ఫస్ట్ 1 స్పూను పసుపు వేసుకోండి. చేపల కూరకి పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. తర్వాత నేను 3 స్పూన్లు కారం పెట్టుకున్నానండి, కరెక్ట్గా సరిపోయింది. 3 స్పూన్లు మీరు వేసేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ సాల్ట్ అండి. ఇది 3 స్పూన్లు పెట్టుకున్నాను, అయితే 1½ స్పూనే ఇక్కడ వేస్తున్నాను. ఎందుకంటే మొత్తం వేసుకుంటే ముక్కగా బాగా ఉప్పు లాగేసుకుంటుందండి. సగం కూర ఉడికేటప్పుడు వేసుకున్నాం. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. తర్వాత 2 నిమ్మ చెక్కలు తీసుకున్నాం కదండి, ఆ నిమ్మ చెక్కల రసం కూడా వేసేసుకున్నాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే ముక్క గట్టిగా ఉంటుందండి, చేప ముక్క చితికిపోకుండా ఇవ్వకుండా ఉంటుంది. తర్వాత 1 బౌల్ నూనె తీసుకున్నాను, దాంట్లో 1 స్పూన్ నూనె వేసుకుని ఇవి మొత్తం మిక్స్ చేసి పెట్టుకుందామండి. అన్ని ముక్కలకి కూడా ఉప్పు, కారం, పసుపు అన్నీ సమానంగా పట్టేటట్టుగా కలిపేసి పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉంచుకోండి, సరిపోతుంది. వేసుకున్న పదార్థాలన్నీ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుని ఒక 15 మినిట్స్ పక్కన ఉంచేసుకోండి. అప్పుడు ఆ ఉప్పు, కారం అన్నీ కూడా అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అంతా ఆ ముక్కలకు పట్టి మనకి ముక్క వెంటనే తిన్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టేసుకుందామండి. కొద్దిగా పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకోండి. 1 కప్పు ఆయిల్ అని చెప్పాను కదా, పడుతుందండి, వేసేసుకోండి, చూడక్కర్లా. 1 10 మెంతి గింజలు వేసుకోండి. ఇదేంటంటే ఫ్లేవర్ బాగుంటుంది చేపల పులుసుకి, అలానే ఎక్కువ వేసుకోవద్దు, 10 గింజలు చాలు కరెక్ట్గా. తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసుకోండి. వేసుకుని చక్కగా కదుపుకోండి. ఇది ఎంతసేపు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి చేసుకోండి అండి. ఉల్లిపాయ మాడినా చేసిన టేస్ట్ వేరేగా వస్తుంది. చేపల పులుసుకు మట్టుకు కంపల్సరీ దగ్గర ఉండే చేయండి. ఒక 5 మినిట్స్ అట్లా అయిన తర్వాత ఇలా మనకి ఉల్లిపాయ చక్కగా మెత్తగా వేగిపోయే వరకు అలా వేపుకోండి. ఎందుకంటే లేదంటే కసకస అంటూ ఉంటుంది అనమాట. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నీట్గా వేపుకోండి సిమ్లో పెట్టి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ ముక్కలన్నీ కూడా వేసేసుకోండి. ఫస్ట్ తలకాయ వేసేసుకోండి, ఎందుకంటే ఎక్కువ ప్లేస్ కావాలి దానికి. తర్వాత మిగతా ముక్కలన్నీ వేసేసుకోండి అండి. వేసుకుని కొద్దిగా అటు ఇటు ఇది గంటి పెట్టుకోకుండా చక్క చేత్తోనే అలా ఎగరేసుకోండి. అప్పుడేమవుతుందంటే చక్క నీట్గా అడుగునంతా కూడా ముక్క బాయిల్ అవుతుంది. ఇప్పుడు 5 మినిట్స్ అయిందండి, మూత తీసి చూద్దాం. ముక్కలు చక్కగా నిదానంగా బాయిల్ అవుతున్నాయి అన్నమాట. సిమ్లోనే ఉంచుకోండి స్టవ్ మట్టుగా.
మరీ సిమ్ కాదు, మరీ హై కాదు, మీడియంగా అట్లా ఉంచుకుంటే బాగా ఉడుకుతుంది అన్నమాట చేపల పులుసు. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు, అది నానబెట్టేసి జ్యూస్ తీసేసుకున్నామండి. ఆ బౌల్ కరెక్ట్గా ఎప్పుడు కూడా పులుసు ఎక్కువ పోసుకోమా అండి, ఆ ముక్క కొంచెం మునిగే వరకు పోసుకుంటే సరిపోతుందండి. అట్లా పోసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ పోసేసుకుంటే ముక్క బాగా మెత్తగా ఉడికిపోవడం అలా జరుగుతుంది. ఇప్పుడు మనం ఇందాక 1½ స్పూన్ దానిలో కలుపుకున్నాం, ఇంకో 1½ స్పూను ఇక్కడ వేసేసుకోండి. ఇంకా మీరు మళ్ళీ ఉప్పు చూడాల్సిన అవసరం ఉండదు, కరెక్ట్గా సరిపోతుందండి. వేసేసుకుని ఇలా కొంచెం కదుపుకోండి. గంటి మట్టుకు వాడమాకండి, ముక్కలు చెదరైపోతాయి ఇప్పుడు గంటి పెడితే. ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి ప్లేట్లో కూడా కొంచెం ఉప్పు అదంతా ఉంది కదండి, ఆ వాటర్ కూడా కొద్దిగా కడిగి పోసేసుకోండి. కరెక్ట్గా ఇప్పుడు ముక్క మునిగే వరకే పోసాను నేను, మీరు అబ్జర్వ్ చేయండి. కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట మనకి. ఆ ముక్క ఉడకడానికి కానీ దీనికి కానీ సరిపోద్ది. బాయిల్ అవుతుంది చూసారా ముక్కలో చక్కగా. మీడియం ఫ్లేమ్ మట్టుకు మార్చుకోవద్దండి, హైలో పెట్టుకోవద్దు మీరు ఎప్పుడు కూడా, అడుగంటితే ఆ టేస్ట్ అనేది పోద్ది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ ఉడికితే మనకి కరెక్ట్గా ఫిష్ పులుసు సరిపోయిద్ది. ఇప్పుడు చూద్దామండి, 10 మినిట్స్ అయింది, చూద్దాం. చూసారు కదా చక్కగా బాయిల్ అవుతుందండి. కరెక్ట్గా అన్నీ ఉప్పు కారం మనకి కలర్ కూడా కలర్ఫుల్గా కనబడుతుంది చూడండి. ముక్కలు ఇంకా బాయిల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇంకా ఆఫ్ చేసేద్దాం అనుకున్న టైంలో కొత్తిమీర వేసేసుకోండి. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. కానీ చేపల కూరకి కొత్తిమీర బాగుంటుందండి. ఉల్లిబొందు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. కాకపోతే నాకు ఈరోజు ఉల్లిబొందు దొరకలేదు మార్కెట్లో, అందుకని చెప్పి నేను కొత్తిమీర ఒకటే వేసానండి. తినేవాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కదుపుకుని మూత పెట్టేసేయండి. స్టవ్ కూడా ఆపేసుకుందామండి. మూత పెట్టి స్టవ్ మీదే ఒక 10 మినిట్స్ ఉంచుకోండి. ముక్క చక్కగా మగ్గుతుందన్నమాట. ఇంతేనండి, ఎవరైనా ఈజీగా తేలిగ్గా చేసేసుకోవచ్చు చేపల పులుసు. కష్టపడక్కర్లేదు ఈ ప్రాసెస్లో చేసుకుంటే. చూడండి కలర్ కానీ అలాగే కావలసినంతవరకే గుజ్జు కానీ ఉంది, మనకి ఎక్కువ తక్కువ లేకుండా. చాలా టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు. చూసారు కదండి, గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఎలా వచ్చిందో. బై అండి.